కొత్తగా యూట్యూబ్‌లోకి వచ్చేవాళ్ళు బెస్ట్ ఐ మీన్ ఎక్విప్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా యూట్యూబ్‌లోకి వచ్చేవాళ్ళు ఏ ఎక్విప్‌మెంట్ వాడాలి ఏంటనేది క్లారిటీగా చెప్తాను మీకు. సో, ఖచ్చితంగా వ్లాగింగ్ అవ్వచ్చు, లేదు అంటే నార్మల్ వీడియోస్ కావచ్చు, ఎటువంటి ఎక్విప్‌మెంట్ తీసుకోవాలి బడ్జెట్‌లో అనేది నేనైతే కంప్లీట్‌గా చెప్పేస్తాను. సో, ముందుగా మనకు అవసరం వీడియో కాబట్టి, వీడియో కోసం ఒక మంచి మొబైల్ అయితే తీసుకోండి. మీరు 10,000 బడ్జెట్‌లో చూసుకుంటే శాంసంగ్‌లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు ఇంకా బడ్జెట్ బాగుండాలి అనుకుంటే సో 20,000, 30,000 పెడదాం అనుకుంటే వన్ ప్లస్‌లోకి, లేదు అంటే ఇంకొంచెం బడ్జెట్ పెడదామని అంటే ఐఫోన్‌లోకి గట్ట మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏదైతే వీడియో క్లారిటీ ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే క్లారిటీ ఎక్కువ వస్తుందో అది మీరు చూజ్ చేసుకొని మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. నేను వీడియోకి ఒక స్పెసిఫిక్ మొబైల్ అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అన్ని మొబైల్స్ ఏమవుతున్నాయంటే ఒక 2 ఇయర్స్ పాటు బాగానే వస్తున్నాయి. ఆ తర్వాత దాని సెన్సార్ వీక్ అయిపోయి సో మనకి అంత క్లారిటీ రావట్లేదు అనమాట. అందుకే నేను కెమెరా లొకేషన్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మొబైల్స్ ఎన్ని తీసుకున్నా వేస్ట్ అనిపించింది నాకు. సో, లేదు అంటే మీరు కొంచెం బడ్జెట్ బేటగలిస్తే మీరు ఐఫోన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ బడ్జెట్‌లో మన 10,000 బడ్జెట్‌లో అయితే సామ్సంగ్ మొబైల్స్ అయితే తీసుకోండి. ఒక 1 ఇయర్ వాడి మళ్ళీ మీరు చేంజ్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే మీ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, లో ఎండ్ వేరియంట్ కాకుండా ఒక 20,000 అబోవ్ మొబైల్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ట్రైపోడ్ విషయంకి వస్తే ట్రైపోడ్లో మనకి స్టాండర్డ్ ట్రైపోడ్స్ ఉంటాయి అండ్ వ్లాగింగ్ ట్రైపోడ్స్ ఉంటాయి. వ్లాగింగ్లోకి వచ్చి మనకి నేనైతే ఇక్కడ ఒకటి వేస్తాను చూడండి, నేమ్ కూడా వేస్తాను అండ్ ఫోటో కూడా వేస్తాను. ఈ ట్రైపోడ్ చాలా బాగుంటుంది మనకి దగ్గర దగ్గర ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ కాస్ట్కే ఉంది, 1,200 ఎంతో కాస్ట్కి ఉందన్నమాట. ఇది వ్లాగింగ్ ట్రైపాడ్. సో దాని నేమ్ కూడా వేస్తాను మీకు క్లారిటీగా. ఈ ట్రైపాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లేదు మనకి స్టాండర్డ్ ట్రైపాడ్ కావాలని అన్నా సరే నేనైతే నేమ్ అండ్ ఫోటో అయితే ఇక్కడ వేస్తాను. తన నేమ్స్ అండ్ ఫొటోస్ నాకు తెలియవు. ఎందుకు తెలియవు అని అంటే నేను అవి ఎప్పుడో తీసుకున్నాను అనమాట. సో కొంచెం సెర్చ్ చేసి నేనైతే వేయడం జరుగుతుంది అండ్ నేను వాడేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుంటుంది. మైక్స్ విషయంకి వస్తే మైక్స్ అయితే నాకు చాలా వరకు ఐడియా ఉందన్నమాట. సో మైక్స్లో మీకు 500 బడ్జెట్లో మోనో మైక్ అయితే తీసుకోవచ్చు అండ్ 1,000 రూపాయల బడ్జెట్లో మనకి బోయా M1 మైక్ అయితే తీసుకోండి. లేదు అంటే బోయా MM1 మైక్ కూడా తీసుకోవచ్చు. వ్లాగర్స్కి అయితే బోయా MM1 మైక్ అయితే తీసుకోండి. అండ్ గ్రెనాడియో కూడా బాగుంటుంది. బడ్జెట్లోకి వస్తే 2,200 వరకు ఈ బడ్జెట్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. సో ఇంకొంచెం బడ్జెట్ పెడదామంటే రోడ్ మైక్లోకి అయితే తీసుకోండి. రోడ్ మైక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి మొబైల్ ట్రైపాడ్ అయితే నేను మీకు చూపించడం జరిగింది. అండ్ మనకి అవసరం ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ వచ్చి మనం అయితే ప్రజెంట్ మొబైల్లో చేస్తే మీరు కైన్ మాస్టర్ అయితే యూజ్ చేయండి. లేదు మనకి కెమెరాతో తీస్తున్నాము అని అంటే ప్రీమియర్ ప్రో కానీ, ఫైనల్ కట్ ప్రో కానీ, లేదు అంటే చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ పర్సనల్గా వాడేది ప్రీమియర్ ప్రో. చాలా బాగుంటుంది. మనకి రావడానికి ఒక 1 మంత్ పట్టేస్తుంది కానీ బట్ వచ్చిందంటే మాత్రం ప్రో లెవెల్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను కూడా బేసిక్ లెవెల్సే నేర్చుకున్నాను దీంట్లో. అంటే ఓన్లీ కటింగ్స్ అండ్ ఎక్స్పోర్ట్ అంతవరకే, ఇమేజెస్ ప్లేస్ చేయడం ఇవన్నీ అంతవరకే. పెద్ద ఎఫెక్ట్స్ ఇవైతే మనం పెట్టేంత నేర్చుకోలేదన్నమాట. సో అందుకే దాని మీద నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ప్రీమియర్ ప్రో క్లాసెస్, ఫోటోషాప్ మన తమ్ములేం చేయాలంటే ఫోటోషాప్ని యూజ్ చేసుకోండి. ఫోటోషాప్ అయితే నేను ప్రో లెవెల్లో మనం బయట ప్రొఫెషనల్ కూడా చేస్తాము. అండ్ మొబైల్ విషయంలో మంచి మొబైల్ తీసుకోండి అండ్ ట్రైపాడ్ కూడా మంచిది తీసుకోండి. నేను ప్రతిదీ కూడా పిక్చర్స్ వేస్తాను. ఆ పిక్చర్స్ బట్టి మీరు అయితే తీసుకోండి. నేమ్ కూడా రాస్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ మీరు దీనికి కావాల్సిన బడ్జెట్ వచ్చి మీకు ఇంచుమించుగా ట్రైపాడ్కి ఒక 1,000 రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ మైక్ ఒక 1,000 రూపీస్ అయితే పెట్టాలి. మొబైల్ మీరు ఒక 10,000 రూపీస్ అయితే పెట్టాలి. మొత్తం 12,000 రూపీస్ వరకు అయితే మీరు దీనికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ యాప్స్ ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో అండ్ మీ వరకు మీ కాస్ట్ని బట్టి మీరు పెట్టుకోండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఫస్టే పెట్టేసి వ్యూస్ రాక బాధపడద్దు. చాలామంది ఏంటంటే అప్పులు చేసేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. పెద్ద క్వాలిటీ ఉన్నా సరే పెద్ద వ్యూస్ అయితే రావన్నమాట. సో అప్పుడు ఏంటనంటే మీకు తెచ్చిన అమౌంట్ అయితే బడ్జెట్ అయితే సరిపోదు. సో దానికే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల లాస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. యూట్యూబ్ కూడా ఒక రకంగా బిజినెస్గా చూసుకుంటే బిజినెస్సే.
ప్యాషన్గా చూసుకుంటే ప్యాషన్, మీ దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, నేను ఇన్వెస్ట్ చేసినా నాకు పెద్ద నష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరైతే పెట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర ఒక ఐఫోన్ కానీ ఆల్రెడీ ఉందనుకోండి, దాంతో వీడియోస్ చేయండి, మంచి క్లారిటీ వస్తాయి అనమాట. సో నేను ఇన్నాళ్ళు క్వాలిటీని అప్గ్రేడ్ చేయడానికి రీజన్ ఏంటి, మనం సోనీ 6100 తీసుకున్నాము, దగ్గర దగ్గర మనకు మొత్తం 70,000 అయింది. ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టానంటే ఇన్ని ఇయర్స్లో నేను దగ్గర దగ్గర 5 ఇయర్స్ నుండి యూట్యూబ్లో ఉన్నాను. అంతకంటే ఎక్కువ అమౌంటే మనం యూట్యూబ్ నుండి ఎర్న్ చేసాము. యూట్యూబ్ మీద మనం ఆ మాత్రం పెట్టకపోతే ఎలా చెప్పండి. సో అందుకే నేను పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకొంచెం మరికొన్ని వీడియోలు అయితే తీసుకొస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల. ఇది కూడా నేను ఈఎంఐలో తీసుకున్నాను. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అంటే ఖచ్చితంగా అవసరమని నేను చెప్తాను. అంటే నా వరకు అయితే నాకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు చాలా అవసరం. సో అయితే ఈ మధ్య నేను వీడియోస్ కూడా కొన్ని ఈ కెమెరాతో తీయలేకపోతున్నాను. దానికి మేజర్ రీజన్ వచ్చి మైక్ అనమాట. మైక్ మనం అటాచ్డ్ మైక్లు అయితే నేనేం పర్చేస్ చేయలేదు. స్పెసిఫిక్గా ఇప్పుడు కొనాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. అంటే దీన్ని ఈఎంఐలు కట్టుకోవాలి, మనం మళ్ళీ మైక్లు కొనాలంటే అవ్వట్లేదు. అందుకే నేను ఎక్స్టర్నల్ మైక్ అయితే మొబైల్కి కనెక్ట్ చేసుకొని మొబైల్కి దీనికి సింక్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఎక్విప్మెంట్ కొనే ముందు చాలా ఫ్యాక్టర్స్ మీరు గమనించుకోవాలి. ఏది కొనాలి, ఏది బెస్ట్ అన్నీ తెలుసుకొని మీరైతే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏది పడితే అది తీసేసుకోకండి. అండ్ ట్రైపాడ్స్లో కూడా మీకు వ్లాగింగ్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల ట్రైపాడ్స్ అయితే ఉంటాయి అన్నమాట మార్కెట్లో. చాలా వరకు పనిచేయవు. నేను ఒక ట్రైపాడ్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఆ ట్రైపాడ్ బెస్ట్ ఉంది. 1,200 రూపాయలకి నేను తీసుకున్నాను. దానికి ఏంటంటే మొబైల్ హోల్డర్ ఉంటుంది, కెమెరా కూడా హ్యాండిల్ చేస్తుంది, ప్రతి ఒక్కటి చాలా బాగుందన్నమాట. ఆ ట్రైపాడ్ అయితే మ్యాక్సిమం నేనైతే ఇక్కడ పిక్చర్ వేస్తాను. ఈ ట్రైపాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓన్లీ వ్లాగింగ్ కోసం. సో నార్మల్ స్టాండర్డ్ ట్రైపాడ్స్ కూడా నేనైతే చూపిస్తాను మీకు. అందులో మీకు ఏది నచ్చితే అదైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బెస్ట్ ట్రైపాడ్ ఉంటుంది. వాటి నేమ్స్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను, లింక్స్ అయితే ఇవ్వను. సో అదనమాట. మీరు ఎక్విప్మెంట్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా పెద్ద యూజ్ అయితే లేదనమాట. సో ఏదైతే మీరు పెడదాం అనుకుంటున్నారో, ఎంత అమౌంట్ పెడదాం అనుకుంటున్నారో అంత అమౌంట్ మాత్రమే పెట్టండి. ఓవర్గా పెట్టడం వల్ల కూడా మీకైతే ఉపయోగం అయితే ఉండదు. మీరు చేసే కేటగిరీ మీరు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అని చూసుకొని ముందుకైతే మీరు కొనే ఎక్విప్మెంట్ బెస్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉండదన్నమాట. సో మీరు అనొచ్చు గోప్రో తీసుకుంటాం బ్రో, లేదు అంటే కెమెరా తీసుకుంటాం అని అనొచ్చు. బట్ మీరు ఫైనాన్షియల్గా కరెక్ట్గా సెటిల్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. క్వాలిటీ బాగుంటే ఆడియన్స్ అయితే చూస్తారు కంపల్సరీ. ఈ వీడియో కూడా మంచిగా రీచ్ అవుతుంది. బట్ అది ఆలోచించే ముందు ఆడియో క్వాలిటీ కూడా మీరు గమనించుకోండి. ఆడియో మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఆ వీడియో మీద కాకుండా. ఆడియో ఏంటంటే ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది అనమాట. మీ వీడియోస్కి ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. మైక్స్ అనేవి నేను సజెస్ట్ చేశాను, ఒక వీడియో అయితే చేశాను దాని మీద. చాలా మైక్స్ అయితే నేను పర్చేజ్ చేశాను. దగ్గర 500 రూపీస్ నుండి 20,000 30,000 రూపీస్ మైక్స్ వరకు పర్చేజ్ చేశాను. అందులో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవేంటంటే మన యూట్యూబర్స్ అండ్ అందరు కూడా వాడే మైక్స్ అండ్ అందరికీ ఉపయోగపడే మైక్స్ అనమాట. అవి పరిచయం చేశాను. నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, డైలీ వీడియోస్ పెడతాను. ఈరోజు ఎక్విప్మెంట్ గురించి కొంత బ్రీఫ్ నాలెడ్జ్ కాకపోయినా బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఎంతో కొంత తెలిసిందనుకుంటున్నాను. డైలీ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము కంపల్సరీ. సో ఎక్విప్మెంట్ అయితే ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. మేజర్గా మేము ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ బెస్ట్ సెల్లర్స్, బెస్ట్ ఎక్కువ ఎవరు కొన్నారు దాన్ని చూసుకొని, దాన్ని బట్టి అండ్ మన యూట్యూబర్స్ ఎవరు వాడుతున్నారు దాన్ని చూసుకొని మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ మేము వాడినవి బాగున్నవి మేమైతే సజెస్ట్ చేస్తాము. అండ్ 5 ఇయర్స్గా ఉన్నాం కాబట్టి మేము వాడేవి చాలానే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొంటుంటాం, పోతుంటాయి, ఇరిగిపోతుంటాయి. అండ్ ఇంకొకటి చాలామంది నాకు మైక్స్ అయితే గిఫ్ట్గా అడుగుతున్నారు. మన ఛానల్ ఒక మంచి పొజిషన్కి వచ్చినాక, ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఆ రేంజ్లోకి వచ్చినాక కంపల్సరీ నేనే ఒక 100 మైక్స్ గివ్ అవే ఇస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఖచ్చితంగా బోయ్ అమ్మన్ మైక్లు ఒక 100 మైక్స్ వరకు నేనైతే గివ్ అవే ఇస్తాను కంపల్సరీ. ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అలా రీచ్ అయినాక కొంచెం డైలీ వీడియోస్ అందుకే పోస్ట్ చేస్తున్నాడు. త్వరగా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నాను. చూద్దాం, పరిస్థితులు బట్టి మనకి ముందుకైతే వెళ్దాము. సో అదనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.